అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జనవరి 27 అంటే మంగళవారం ధనుస్సు రాశి వారికి శనిదేవుడు ఇచ్చే హెచ్చరికల రోజు. ఈరోజు మీ జీవితంలో ఒక నిజం సడన్గా రాత్రిలోపు బయటపడుతుంది. ఇది మీరు ఊహించినది కాకపోవచ్చు. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఓం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ గురూజీ గారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? వారాహీదేవి దశమహావిద్యలు ఉపాసకం చేసిన గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒకే ఒక్క రోజులోనే శాశ్వత పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, రాజకీయ, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. ఫోన్ నెంబర్ 9542637206. ధనుసు రాశి. ఈ రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం క్రింద జన్మించిన వారిని ధనుసు రాశివారు అని అంటారు. ధనుసు రాశివారు సహజంగానే నిజాయితీ, ధైర్యం, స్పష్టత కలిగిన వారు. వాళ్ళు నేరుగా మాట్లాడతారు. అందుకే చాలామందికి వాళ్ళ మాటలు కఠినంగా కనిపిస్తాయి. కానీ ఎప్పుడు పెద్దగా ఆలోచిస్తారు వారు. లోతైన విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అబద్ధం అంటే అస్సలే నచ్చదు. నిజం చెప్పాలి అనే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే తిరుగులేని మాటల్లోనే చెప్తారు. మనసు చాలా మంచిది. ఎవరికైనా త్వరగా సహాయం చేయాలనిపిస్తుంది. కానీ మోసమైతే ఎప్పటికీ మర్చిపోరు. అంటే మోసం చేస్తే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోరు. ఒకసారి నమ్మకం పోతే మళ్ళీ అదే మనిషిని పాతలాగా మాత్రం చూడలేరు. మాటల్లో నిజం ఉంటుంది, అలంకారం ఉండదు. స్పష్టంగా మాట్లాడతారు. ఇవే కొన్నిసార్లు ఆ నిజాయితీనే వాళ్లకు సమస్యలు తెచ్చిపెడుతుంది. వీళ్ళు పనిచేసే చోట న్యాయకత్వ గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. బోధన, సలహా ఇవ్వడంలో నైపుణ్యం కలవారు. ఒకే పని చేయడం అస్సలే ఇష్టం ఉండదు. టీచర్, గురువు, జ్యోతిష్యం, న్యాయం, ట్రావెల్, మోటివేషన్ స్పీకర్లో వీళ్ళు నిపుణులు. డబ్బును గౌరవిస్తారు, కానీ దాచుకోవడం మాత్రం అంతగా రాదు. అవసరంలో ఉన్నవారికి ఇవ్వడంలో అస్సలే వెనుకాడరు. నమ్మి అప్పుగా ఇచ్చి తర్వాత ఇబ్బంది పడతారు. స్నేహానికి ప్రాణం కూడా ఇస్తారు. నిజమైన వాళ్ళనే దగ్గర ఉంచుకుంటారు. స్వార్థం ఉన్న వాళ్ళను మెల్లగా దూరం పెడతారు. తక్కువ మంది స్నేహితులు కానీ నిజమైన వాళ్ళే ధనుసు రాశి వారికి ఉంటారు. ప్రేమలో నిజాయితీగా కూడా ఉంటారు. పూర్తిగా నమ్మితేనే ప్రేమను ఇస్తారు. స్వేచ్ఛను కోరుకుంటారు. అధిక నియంత్రణను ఎప్పటికీ ఒప్పుకోరు. వీళ్ళకి త్వరగా కోపం రాదు, కానీ వచ్చినప్పుడు చాలా తీవ్రంగా ఉంటుంది. కోపంలో చెప్పిన మాట తర్వాత వాళ్ళకే బాధను కలిగిస్తుంది. వీళ్ళకి దేవుడిపై అపార నమ్మకం ఉంటుంది. గురువు పట్ల కూడా గౌరవం ఉంటుంది. ధర్మ మార్గంలో నడవాలనే తపన చాలా ఎక్కువ. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు దేవుడి వైపు మరింతగా మొగ్గు చూపుతారు. ఎక్కువగా నిజాయితీ కలవారు. వీళ్ళ లోపాలు నేరుగా మాట్లాడడం, త్వరగా నమ్మడం, కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలే వీళ్ళ లోపాలు. వీళ్ళ బలాలు ఏంటి అంటే నిజాయితీగా ఉండడం, ధైర్యం, న్యాయకత్వం, ధర్మభావన. ధనుస్సు రాశివారు బయటికి కఠినంగా కనిపించిన లోపల మాత్రం చాలా మృదువైన మనసు కలిగినవారు. వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళంత నిజమైన మనుషులు మరెవ్వరూ ఉండరు. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే సడన్గా రాత్రిలోపు ఏం జరగబోతోంది మరియు ఈరోజు ఎందుకు ఇలాంటివి జరుగుతాయి. శని ప్రభావం ప్లస్ మంగళవారం. శక్తి కలిసినప్పుడు నిజాలు అస్సలే దాచిపెట్టలేము. దాచిన మాటలు, దాచిన పనులు, లోపల ఉన్న అసంతృప్తి అన్నీ ఒక్కసారిగా బయటకు వస్తాయి. రాత్రి దగ్గరయ్యే కొద్దీ మనసు కలవరపెడుతుంది. సాయంత్రం తర్వాత అంటే జనవరి 27 సాయంత్రం తర్వాత మీకు ప్రశాంతత కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది. గుండెదడ పెరగడం, చిన్న శబ్దానికే ఉలికిపాటు, ఏదో జరుగుతోందన్న భావన కూడా మీకు అనిపిస్తుంది. ఇక ఫోన్ కాల్, మెసేజ్ వల్ల కూడా షాక్ అవ్వచ్చు. ఈరోజు మీకు ఒక అనుకోని కాల్ లేదా మెసేజ్ మీ మనసును కుదిపేస్తుంది. ఉదాహరణకి, ఇంతకాలం నమ్మిన వ్యక్తి గురించి ఒక నిజం తెలిసిపోవడం, నమ్మకం మీద దెబ్బ.
ఈరోజు తెలిసే విషయం మీ నమ్మకాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఉదాహరణకి మీకోసమని మాట్లాడిన వ్యక్తి వెనక నుంచే వేరే పని చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే వెనక నుంచి మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తుందని మీకు అనిపిస్తుంది. గత విషయాలు ఒక్కసారిగా గుర్తుకు రావడం. జనవరి 27వ తారీఖు రాత్రి సమయంలో గతంలో జరిగిన సంఘటనలు మీకు ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి. దీనివలన మీ మనసు హఠాత్తుగా ఉలికి పడిపోతుంది. ఇదంతా శని ప్రభావ లక్షణం వలనే జరుగుతుంది. ఇక మాటలు కంట్రోల్ చేయలేకపోవడం. ఈరోజు అంటే జనవరి 27వ తేదీన మీరు నిజం తెలిసిన వెంటనే ఆవేశంగా మాట్లాడే అవకాశం ఉంది. అంటే ఈరోజు ఏం జాగ్రత్త తీసుకోవాలి అంటే ఆ క్షణంలో తీసుకునే నిర్ణయం తర్వాత పశ్చాత్తాపంగా మారవచ్చు. ఇక కుటుంబానికి సంబంధించిన నిజం. కొంతమందికి కుటుంబంలో దాచిన విషయం రాత్రిలోపు తెలుస్తుంది. అది ఎటువంటిదైనా కానీ, ఉదాహరణకు డబ్బు విషయమే కానీ, ఆస్తి విషయమే లేదా బాధ్యత విషయంలో ఏ విషయంలోనైనా మీకు ఒక నిజం మాత్రం తప్పనిసరిగా తెలుస్తుంది. ఇక ఉద్యోగంలో, వ్యాపారంలో ఏవైనా సీక్రెట్స్ బయటపడిపోవడం. ఉద్యోగంలో అంటే ఆఫీస్లో ఏదైనా తప్పు జరిగితే ఎవరో మీపై తప్పు నెట్టే ప్రయత్నం చేసినట్టు తెలిసే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారంలో ఏవైనా లెక్కల్లో కానీ, అకౌంట్స్లో కానీ దాచిన విషయం కూడా మీకు బయటపడుతుంది. ఇక శరీర లక్షణాలు. తలనొప్పి లేదా కడుపులో మంట, నిద్ర పట్టకపోవడం ఇలా మీకు రాత్రిలోపు జరుగుతుంది. ఇవన్నీ ఈరోజు శని ప్రభావ లక్షణాలు అని తెలుసుకోండి. ఇక శనిదేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? శనిదేవుడు శిక్షించడానికి కాదు, రక్షించడానికి ఈ నిజాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడే తెలియకపోతే తర్వాత మరింత నష్టం జరుగుతుంది. ఇక జనవరి 27వ తారీఖు ఎటువంటి పరిహారాలు చేయడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నిద్రపోయే ముందు ఇటువంటి పరిహారాలు చేయండి. ఇలా చేయడం వలన మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఓం శేం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఇంకా మనసులోని కోపాన్ని కూడా వదిలేయండి. ఈరోజు రాత్రి అనగా జనవరి 27వ తారీఖున మీకు తెలిసే విషయం మొదట షాక్ ఇచ్చిన రేపటి మీ జీవితానికి మంచి మలుపు తీసుకువస్తుంది. ధనుస్సు రాశివారు, ఈ నిజమే మీ రక్షణ. వీడియో నచ్చిందా అండి? నచ్చితే గనక మీకు ఉపయోగపడినట్లు కూడా అనిపిస్తే లైక్ చేయండి. ధనుసు రాశి వారితో షేర్ చేయండి. రోజు నిజమైన రాశి ఫలాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.